ఈశ్వరుణ్ణి ఎంతకాలం సేవించారన్నది ప్రధానం కాదు, మీరు ఈశ్వరుణ్ణి సేవించి ఎంత ఎదిగారన్నది ప్రధానం. అందుకే ఎంత ఎదిగారో చూడడానికి ఈశ్వరుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష యందు నిలబడగలిగాడు అనుకోండి, వాడు ఆర్ద్రమవుతున్నాడు, మెత్తపడుతున్నాడని గుర్తు. భక్తి భక్తుణ్ణి ఏం చేస్తుందంటే భగవంతుని యందు ఐక్యమైపోయేటట్టుగా చేస్తుంది. అది జ్ఞానము ద్వారా చేస్తుంది. జ్ఞానాద్దేవత కైవల్యం. ఆ జ్ఞానము కలిగిన నాడు భగవంతుని యొక్క అనుగ్రహము చేత భగవత్ సంబంధమైన జ్ఞానము కలుగుతుంది. అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. ఉపాసనయందు నిలబడగా 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 ఈశ్వరుణ్ణి సేవించగా 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 ఆయన అనుగ్రహం కలుగుతుంది. కలిగిన నాడు జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. అదే మోక్షము అని పిలుస్తారు. ఈశ్వరుణ్ణి ఎంతకాలం సేవించారన్నది ప్రధానం కాదు, మీరు ఈశ్వరుణ్ణి సేవించి ఎంత ఎదిగారన్నది ప్రధానం.